Hi everyone. Today we are going to start the new subject, that is digital electronics. It is very important subject in ECE branch. So subject is digital electronics. Okay. In some other branches, we called as DCLD, STLD and DLOC. Okay. అయితే DCLD అంటే ఏంటి? డిజిటల్ సర్క్యూట్ అండ్ లాజిక్ డిజైన్, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్. Especially IT branches or CS branches, we have DLOC subject. Okay, that means digital logic and computer organization. Okay. అయితే in whole digital electronics, we have most very important concept is there, that is number system. Without number system there is no digital electronics. అంటే నెంబర్ సిస్టమ్ లేకుండా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్టే మనం అడ్రస్ చేయలేము. ఓకే, అయితే ఈరోజు నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. జనరలీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమ్ దట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ some situations. For an example, I have 10 rupees. అయితే నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ని నేను దేంతో అడ్రస్ చేశాను, దేంతో రిప్రజెంట్ చేశాను? 10 అనే ఒక డిజిట్తో. సో నెంబర్ సిస్టమ్ ఈజ్ about the information which represent in the form of digit or symbols. Okay, heading పెట్టుకోండి, సబ్ హెడింగ్ నంబర్ సిస్టమ్. డిఫరెన్షియల్ number system is defined the information in the form of digit or symbols is known as number system. Okay, అయితే in digital electronics, the number system is classified into 4 types. There are 4 types. One is decimal number system. Second one is binary number system. Third one is octal number system. And fourth one is hexadecimal number system. Okay,
దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అయితే మనం ఒక్కొక్కటి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్హెడింగ్ ది డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, డెసిమల్ నెంబర్ సిస్టమ్ జనరల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం ఈ నెంబర్ సిస్టమ్ని. ఎలాగో చెప్తాను చూడండి. ఏ నెంబర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ లేకుండా డైలీ రొటీన్ లైఫ్ని లీడ్ చేయలేం. ఓకే, మనం వస్తువు కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, దేంట్లో అయినా, ఒక ఫోన్ నెంబర్ అయినా కమ్యూనికేట్ చేయాలన్నా, వితౌట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ we cannot proceed your life. ఓకే, అయితే decimal number system is used in your daily life. It is application of decimal number system. చూడండి, సో the base or radix value is 10. Point number 2 is the range from 0 to 9. అయితే డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ ఎంత? 10. It is also be called as radix value, and the range from 0 to 9. So in any number, it is in the combination of in this range. See, 0 1 2 3 4 5 6 7 8 9. We combine any number, it is in the 0 to 9 range. ఓకే, అయితే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఎవ్రీ నెంబర్ సిస్టమ్ ఈజ్ స్టార్ట్ ఫ్రమ్ 0. అంటే ప్రతి నెంబర్ సిస్టమ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్ ఈస్ ఈక్వల్ టు బేస్ వాల్యూ. ఓకే, దట్ మీన్స్ n మైనస్ 1. n అంటే ఎంత? బేస్ వాల్యూ. మీరు బేస్ రాసుకోండి, b మైనస్ 1. b అంటే 10 మైనస్ 1 అంటే 9. దట్ మీన్స్ ఎవ్రీ నెంబర్ సిస్టమ్ ఈజ్ స్టార్ట్ ఫ్రమ్ 0 to 9. ఇలాగా పక్కన రాసుకోండి. ఇది ఇంటూ కాదు, ఈక్వల్ రాసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే 256. ఇక్కడ బేస్ వాల్యూ యొక్క ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ఈచ్ డిజిట్ యొక్క వెయిట్ ఎంత? 10. సో పవర్ 0, పవర్ 1, పవర్ 2 ఎలా వచ్చింది? 256 చూద్దాం. 10 power 2 into 2. 10 power 2 means 100. 100 into 2, 200. Plus 10 power 1 is 10 into 5, 50. Plus 6, 256. It is in the decimal number system. How we generate this number? Okay, this is all about the decimal number system. ఇది మొత్తం డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి. అయితే కమింగ్ టు ది నెక్స్ట్ నెంబర్ సిస్టమ్, దట్ ఈస్ బైనరీ నెంబర్ సిస్టమ్. చూద్దాం అసలు బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏందో. ఇది మన డైలీ లైఫ్లో రొటీన్ యూజ్ చేసే నెంబర్ సిస్టమ్. వెరీ ఈజీ అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎందుకంటే బేస్ వాల్యూ 10, రేంజ్ 0 to 9. 0 నుంచి 9 వరకు ఉన్న ఏ కాంబినేషన్ నెంబర్ అయినా డెసిమల్లో ఉన్నట్టే. ఇంకో పాయింట్ ఏం చెప్పా, ఈచ్ బిట్ అంటే ఈచ్ డిజిట్ యొక్క వెయిట్ ఎంత? 10. అంటే ఆ బేస్ వాల్యూకి ఈక్వల్ అయి ఉంటుంది వెయిట్.
Second one is binary number system. What is binary number system? For example, we are communicate by using human language. That will be either Telugu, Urdu, Hindi, anything of them. ఎలాగైతే మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లాంగ్వేజెస్ యూజ్ చేసుకున్నామో అలాగే కంప్యూటర్ కూడా మనం ఏం చెప్తున్నామో అర్థం కావాలి కాబట్టి దానికి కూడా ఒక లాంగ్వేజ్ కావాలి. అయితే మనం బైనరీ నెంబర్ సిస్టమ్ అనే లాంగ్వేజ్ని అడ్రస్ చేసాం. దట్ మీన్స్ ఏంటంటే కంప్యూటర్ డస్ నాట్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. బట్ హౌ గో టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్? బై యూజింగ్ బైనరీ. సో కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు, కానీ జీరోస్ వన్సే అర్థం అవుతాయి. జీరోస్ వన్సే ఎందుకు ఉన్నాయి చూద్దాం అండి. ది బేస్ వాల్యూ ఆర్ radix is 2. నేను చెప్పా అండ్ b minus 1. b means base. 2 minus 1 అంటే 0 నుంచి 1 వరకు రేంజ్. సో ది రేంజ్ ఫ్రమ్ 0 to 1. దట్స్ వై వి సీ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. అందుకే మీరు జీరోస్ వన్సే చూస్తారు, అక్కడ మిగతా ఏ నెంబర్ రాదు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బైనరీ అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో బైనరీ నెంబర్ సిస్టమ్ లేకుండా మీ ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ కానీ ఏ ఫ్లిప్ ఫ్లాప్స్ కౌంటర్స్ ఏది మనం క్యాలిక్యులేట్ చేయలేం, మెజర్ చేయలేం, అసలు అర్థం కూడా కాదు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్. సో ఇంకో పాయింట్ చెప్పాలి, 0కి 0ని ఎందుకు రాసాం సార్, 01కి 1 ఎందుకే రాయాలి, అంతే కదా. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, నేను ఫర్దర్ క్లాస్లో నేను బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఈ క్లాస్లో మనకి బేస్ వాల్యూ ఇస్ 2, రేంజ్ ఈజ్ 0 to 1. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎనఫ్ ఫర్ దట్ ఎగ్జాంపుల్ ఈజ్ 11011, బేస్ వాల్యూ ఇస్ 2. సో it is binary number system. Now coming to the octal number system. Why we are going to name like octal? అంటే octal అనే పేరు ఎలా వచ్చింది, ఎలాగొచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆక్టోపస్ అంటాం. ఎందుకు ఆక్టోపస్ అంటాం అంటే ఇట్ హ్యాడ్ 8 సబ్స్టెన్స్, అంటే 8 సబ్స్టెన్స్ కలిగి ఉంది కాబట్టి ఆక్టోపస్ అన్నాం. అలాగే ది బేస్ వాల్యూ ఈజ్ 8. దట్స్ వై వి ఆల్ కాల్డ్ యాజ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. అందుకే మనం దీన్ని ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అన్నాం. సో ది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ హ్యావ్ ది బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ ఈజ్ 8. సో ది బేస్ ఆర్ radix value is 8. That means the range is 0 to 7. The range from 0 to 7. అయితే ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకటి, 237. ఇట్ ఈస్ ఆక్టల్ నెంబర్. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ డెసిమల్ నెంబర్స్ ఆక్టల్లో ఉన్నట్టు కాదు, కానీ ఆల్ ఆక్టల్ నెంబర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. అయితే ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ డెసిమల్లో ఉన్నట్టే, కానీ అన్ని డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్స్ ఇందులో ఉన్నట్టు కాదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ది బేస్ వాల్యూ ఈజ్ 8. ఇందులో మనకేం మిస్ అయ్యిద్ది, 8 మిస్ అయ్యిద్ది, 9 మిస్ అయ్యిద్ది. కాబట్టి the combination with start 8 and 9, we cannot define the octal number, but all octal numbers are called to be decimal numbers. Okay, this is all about the octal number system. ఇప్పుడు ఆక్టల్ అయిపోయింది, బైనరీ అయిపోయింది, డెసిమల్ అయిపోయింది, ఇంకేం మిగిలింది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇట్ ఈస్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సార్ ఏం సార్ ఇది కొద్దిగా డెసిమల్ నెంబర్ సిస్టమ్ లాగే ఉంది,
హెక్సా ఒకటే యాడ్ అయింది. అవును, హెక్సా ఒకటే యాడ్ అయింది. డెసిమల్ వరకు సేమే. అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ ఎంత? 10 రాసుకో. హెక్సా. సో హెక్సా ఈజ్ గ్రీక్ వర్డ్. ఇట్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్. అంటే వి కాల్డ్ ఇన్ కెమిస్ట్రీ, ఐ థింక్ ఇన్ కెమిస్ట్రీ, హెక్సాగాన్. దట్ మీన్స్ 6. అలాగే హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ బేస్ వాల్యూ ఇస్ 10, హెక్సా ప్లస్ 6 ఈక్వల్ టు 16. దట్ మీన్స్ ది బేస్ వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ 16. And the base value or radix value is 16. Range from 0 to 15. ఇక్కడ సార్ మనం 0 నుంచి 9 వరకు రాసాం. తర్వాత ఏ నెంబర్ రాయాలైనా ది కాంబినేషన్ ఆఫ్ 0 to 9. మరి ఇక్కడ ఎలా రాయాలి సార్? 11, 10 రాయాలి, 11 రాయాలి, 12 రాయాలి, 10 అయినా 11 అయినా ది కాంబినేషన్ ఆఫ్ 0 to 9 నెంబర్స్. అందుకే మనం ఇక్కడ ఏం చేసామంటే ఆల్ఫాబెట్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 10, 11, 12, 13, 14, 15 ఏ కదా ఉంది. దీన్ని ఇలా రాయలేము మనం. అందుకే మన ఆల్ఫాబెట్స్తో డినోట్ చేసుకున్నాం. 10 నెంబర్ని ఏతో, 11ని బి, 12తో సి, 13ని డి, 14ని ఈ, 15ని ఎఫ్. మీరు ఎక్కడైనా బి కనబడితే 11 అని అర్థం, సి ఉంటే 12 అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ AFE 9. ఇట్ ఈస్ ఇన్ బేస్ 16. అంటే ఈ బిట్ యొక్క వెయిట్ ఎంత? 16. ఓకే, ఇది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. తర్వాత టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అయిపోయింది. రేపటి క్లాస్లో కన్వర్షన్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ టు ఆక్టల్, డెసిమల్ టు బైనరీ, ఆర్ ఆక్టల్ టు ఎగ్జా టు డెసిమల్, ఎనీ ఫామ్ టు డెసిమల్, డెసిమల్ టు ఎనీ ఫామ్. ఈ కన్వర్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత 1s కాంప్లిమెంట్, 2s కాంప్లిమెంట్, తర్వాత 9s అండ్ 10s ఇవి అయిపోతాయి. తర్వాత బూలియన్ థీరమ్స్, కండిషన్స్, తర్వాత లాజికల్ గేట్స్. ఈ మొత్తం చాప్టర్ నెంబర్ 1లో ఉన్నట్టు మీకు. ఓకే, ఎవరైతే సెమిస్టర్ 2 ఐ థింక్ 2-1లో ఈ సబ్జెక్ట్ మీకు చెప్తారు. 2-1లో స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు ఫస్ట్ నుంచే కొద్దిగా క్లాసులు విని ఓ రోజుకు 30 minutes 20 minutes మీరు టైం స్పెండ్ చేసినా చాలు, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా వెరీ ఈజీ సబ్జెక్ట్ ఇది, నేర్చుకుని చాలా చాలా ఈజీ, మంచి గ్రేడ్స్ వస్తాయి ఇందులో. అలాగే చాలా ఇంపార్టెంట్, ఎవరైతే హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు సిగ్నల్ అండ్ సిస్టమ్స్, తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇంకోటి ఉందబ్బా ఈడిసి, ఎస్ఎస్, డిసి, కంట్రోల్ సిస్టమ్స్ కూడా నేర్చుకోండి. నెట్వర్క్ థియరీ is also very important subject. ఓకే, అయితే ఈరోజు క్లాస్ వరకు దీంతో కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ప్లీజ్ subscribe the channel, Do or Die channel. So please support me. Thank you so much for giving the wonderful opportunity.